మోడీజీ ప్రధానమంత్రి అవ్వకపోతే ఏమవుతుంది? వికాస కార్యాలు స్తంభించిపోతాయి, సందేహం లేదు. ఇంకా ఏమవుతుంది? పక్క దేశాలు వీరంగం ప్రారంభిస్తాయి. పాకిస్తాన్ మళ్లీ టెర్రరిజం ని ప్రోత్సహిస్తుంది, మత్తు పదార్థాల విక్రయం పురివిప్పుతుంది. సమాధానం చెప్పేవాళ్లు లేక ఒక చోద్యంలా చూస్తూ ఉంటారు. ఇంకోవైపు చైనా తమ సైన్యాలను భారత్ లోకి చొప్పిస్తుంది. మన సైన్యం ఏమి చేయగలిగి ఉండి కూడా చెయ్యలేక చూస్తూ ఉండిపోతుంది, ఎందుకంటే వాళ్ళ చేతులు కట్టబడి ఉంటాయి. ఇంకా డెమోగ్రాఫిక్ చేంజ్ వస్తుంది. దేశంలో అక్రమ చొరబాటుదారులు ఉంటారు. అప్పటి నేతలు ఓటుకు బదులుగా వాళ్ళకి ఇండియన్ నేషనాలిటీ ఇచ్చి కొత్త అల్లుళ్లలాగా అన్ని సౌకర్యాలు చేస్తారు. మన ఆస్తులు అన్ని వక్స్ బోర్డుకు వెళ్ళిపోతాయి. మన దేశం ఉంటుంది, కానీ ప్రజలు మారిపోతారు. ఇంకా ఎన్ని కాశ్మీర్లు, ముజఫ్ఫరప్లు తయారవుతాయో మోడీజీ, యోగీజీ లేనప్పుడు. ధర్మత్రాన్, గజ్వాయి హింద్ లాంటి సంస్థలు రెచ్చిపోతాయి. ఎవరైతే ధర్మాలు మార్చుతారో వారికి పూర్తి స్వేచ్ఛ లభించి మళ్లీ వారి కర్మాగారాలను నిరభ్యంతరంగా తెరుస్తారు. హిందూ భారత్ వ్యతిరేక శక్తుల మీద ఉన్న ఆంక్షలు నిలుస్తాయి. లేదు, దుష్టకరమైన నేతలే వాటిని రద్దు చేస్తారు. అన్ని కేసులు మాఫీ చేస్తారు. ఎన్ఐఏ వాళ్లను అష్టదిగ్బంధనం చేస్తారు. ఇంకా మత మార్పిడి చట్టాలు ఉండవు. హిందువులు కూడా ఉండరు. ఇంటింటా ఒక కేరళ స్టోరీ రాస్తారు. సెక్యులర్ నేతలు మన హిందూ పండుగలను బ్యాన్ చేయాలి అని ఇప్పుడే అంటుంటే మరి అప్పుడు అసలు పండుగల మూసే ఉండదు. మోడీజీ లాంటి వాళ్ళు లేకపోతే ఏమవుతుంది ఆలోచించండి. ప్రతి చోట తాహిజ్ హుసేన్ లాంటి రాజకీయ గుండాలు వచ్చి హిందువులను చంపేస్తారు. శివుణ్ణి ఇంకా ఎంత అవమానిద్దాం, ఇంకా ఎంత మంది కన్యాలయాలను బలి ఇద్దాం. ధర్మరక్షణ చేసే ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ గౌరక్షకులను ఎవరు రక్షిస్తారు? వాళ్ళ ఆర్తనాదాలు ఎవరు వింటారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? హిందువుల మీదే కాదు, గౌమాత మీద కూడా అత్యాచారాలు జరుగుతాయి. దేశానికి ఒక రోబోటిక్ పిఎం, జార్జ్ సోరస్ లాంటి వాళ్ళు అందరూ కోరుకుంటున్నది ఏమిటంటే మన ప్రధానమంత్రి మారిపోవాలని. అలాంటి రోబోటిక్ పిఎంఏ రావాలి అని. కానీ ఇవన్నీ ఆపి ఒక్కడే యోధుల్లా యుద్ధం చేస్తున్నారు మన నరేంద్ర దామోదర్ దాస్ మోడీజీ. ఈసారి మోడీజీ రాకపోతే భారత్ ఎప్పటికీ విశ్వగురువు అవ్వలేదు. ఏ సన్మానం అయితే ప్రస్తుతం దేశంలో మనకి లభిస్తోందో అది ఇంకా దొరకదు. మనలో మనం కొట్టుకోవడం వలన ఇప్పుడు ఏ ఆనందం అయితే మనం అనుభవిస్తున్నామో ఆ ఆనందాన్ని మనము పొందాలంటే మళ్ళీ 70 ఏళ్ల పైనే వేచి ఉండాలి. అప్పటి వరకు మనం ఉంటామా? ఆలోచిద్దాం. జాగో హిందూ జాగో. జై భారత్, భారత్ మాతా కీ జై, వందే మాతరం.